ఛీ, ఇలాంటి రాజు మాకొద్దు, ఆ సౌలే బెటర్ మాకు, ఇలాంటి రాజు మాకొద్దు. సౌలుకి సింహాసనం పిచ్చింది తప్ప సౌలుకి సంసారాలు పిచ్చలేదు, ఇలాంటి రాజు మాకొద్దని ఒకవేళ జనాలు తిరగబడితే ఎప్పుడు తిరగబడతారు చెప్పనా? ఎస్, నాతాను నిజంగా నేను ఆ తప్పు చేసినని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో, ఒప్పుకున్న వెంటనే జనాలు తిరగబడితే ఆయన సింహాసనం ఉంటుందా చెప్పండి. ఇవన్నీ ఆలోచించుకున్నాడు దావీదు, ఆలోచించుకున్నాడు. ఒకటి, నా సింహాసనం పోయినా పర్లేదు, నా రాజు గౌరవం పోయినా పర్లేదు, ఈ ప్రజలు రాస్తారోకలు చేసినా పర్లేదు, ఈ ప్రజలు నన్ను ఎన్నెన్నో మాట్లాడినా పర్లేదు, నా మీద ఎన్ని జరిగిపోయినా పర్లేదు, తప్పు చేశాను అందరి ఎదుట చెప్పండి ఒప్పుకుంటున్నాను. ఎస్, తప్పు చేశాను. ఆ మోజులో, ఆ పాపంలో, ఆ కళ్ళు నెత్తికెక్కి ఏం చేశాను నాకే తెలియదు, తప్పు చేశాను. మనిషిని చంపేంత తప్పు చేసేసాను, పాపానికి ఒడిగెట్టాను. ఇప్పుడు దావీదు దగ్గరికి, అయ్యా మీరు అలా ఒప్పుకోకండి, ప్రజలు తిరగబడిపోతారు, అయ్యా మీరు అలా ఒప్పుకోకండి, ప్రజల్లో సింపతి పోతుంది, అయ్యా మీరు అలా ఒప్పుకోకండి, ఏమైపోతుంది అంటే దావీదు అంటాడు, ఏమైపోయినా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు కావాల్సింది ప్రజల సపోర్ట్ కాదు, నా దేవుని సపోర్ట్ కావాలి. దావీదులో చూసి నేర్చుకోవాల్సింది చెప్పిన, తప్పుని తప్పుగా చెప్పేలా చెబితే ఖచ్చితంగా ఒప్పుకుంటాడండి. అందుకే దావీదు హృదయం దేవుడికి నచ్చింది. దావీదు హృదయం దేవుడికి ఎందుకు నచ్చిందంటే చేసిన తప్పు ప్రజల ముందైనా ఒప్పుకుంటాడు, ఎక్కడైనా ఒప్పుకుంటాడు. కప్పుకోవడానికి ఈ రాత్రి నేను చెప్తున్నాను, నువ్వు కూడా దావీదులా నచ్చాలంటే ఒప్పుకో. ఈ ప్రసంగం నేరుగా నీకు తగిలితే ఒప్పుకో. ఈ ప్రసంగం నేరుగా నేను గుచ్చితే ఏం చేసావో ఈరోజు వరకు ఒప్పుకో. ఏమేమి జరిగించావో ఒప్పుకో. అబద్ధాలు ఆడుతున్నావో, దొంగ పనులు చేస్తున్నావో, ఎదుటోడు లాక్కుంటున్నావో, అన్యాయపు బతుకుతున్నావో, ఏ చీకటి ముసుకేసుకుని తిరుగుతున్నావో, నీ తల్లిదండ్రులు కళ్ళు కప్పుతున్నావో, భార్య కళ్ళు కప్పుతున్నావో, భర్త కళ్ళు కప్పుతున్నావో, సేవ కళ్ళే కప్పు తిరుగుతున్నావో, ఏం చేస్తున్నావో ఒప్పుకో. దేవుడి దగ్గర ఒప్పుకో. దావీదు ఒప్పుకుంటాడు. దావీదు హృదయం ఎలాంటి తెలిసే, దావీదు ఒప్పుకుంటాడు, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, చెప్పుకుంటాడు, ఏడుస్తాడు, పశ్చాత్తాపడిపోతాడు. ఎస్, నేను చేశాను, తప్పు చేశాను, ఒప్పుకుంటాడు. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. నువ్వు చావకున్నట్లు ఒప్పుకుంటున్నాడు. చూడండి, ఒప్పుకుంటున్నాడు. అడుగుతున్నాను, ఒప్పుకుంటున్నావా? ఒక మాట అన్నావరంటూ ఒప్పుకోవు, ఒక అబద్ధాన్ని ఒప్పుకోవు, ఒక చేసిన పనిని ఒప్పుకోవు, ఒక ఏ విషయంలో చూడండి ఏది ఒప్పుకో. కానీ నీకు దావీదులాగా దీవుల్లో చేయాలి, దావీదులా నేను రాజుని చేసేయాలంటే ఎలా చేస్తాడు? దావీదు రాత్రికి రాత్రే రాజు అయిపోలేదు. దావీదు రాజు ఎందుకు అయ్యాడు తెలుసా? హృదయం యథార్థమైనది గనక. యథార్థవంతులు చెప్పండి తప్పక వర్ధిల్లుతారు. యథార్థ